was given a responsibility to take the water from Medigadda to Midmaner, the committee said that it is not possible and cannot directly from Medigadda to Midmaner అని చెప్పడం జరిగింది. అని చెప్పి ఒక కాపీ కూడా, ఐ రిక్వెస్ట్ టు రెఫర్ ద పేరా 3 page 6 ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ అని నేను ఆ రిపోర్ట్ కాపీ కూడా సబ్మిట్ చేసిన. రిపోర్ట్ కాపీ కూడా చూడండి, మార్క్డ్ యాజ్ XC391. నేను ఇచ్చిన కాపీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి రికార్డులో పెట్టి ఇచ్చినాను ఆ రోజు. సో ఇట్స్ వెరీ క్లియర్. నేనేం చెప్పిన ఆ రోజు, మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ డైరెక్ట్గా సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పిండ్రు అని చెప్పిన. ఇది అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్, వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్. ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015, ఇందాక చెప్పిన కదా ఫస్ట్ రిపోర్ట్ మేము వేసినప్పుడు, ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్ వీ హ్యావ్ రికమెండెడ్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has passed through coal belt. ఇది ఇందాక నేను చూపించిన ఫస్ట్ రిపోర్ట్లో కూడా ఉంది. ఇది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు రాసింది. కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో పేజ్ 13లో వాళ్ళు రాసినటువంటిది. ఏం రాసిండ్రు అందులో స్పష్టంగా, మేము ఆ రోజు డైరెక్ట్గా పాసిబుల్ కాదన్నాము. కింద చూడండిగా, after submission of our report, Government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda barrage to Midmaner reservoir and is now being taken to Sripada Yellanpalli project following the Godavari river utilizing all the packages of 6, 7, 8. ఏం చెప్పారు, మేము డైరెక్ట్గా సాధ్యం కాదన్న తర్వాత ఆ ప్రపోజల్ను డ్రాప్ చేసి గోదావరి నదిని ఉపయోగించుకొని మేడిగడ్డ నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేవడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడ వద్దన్నది కమిషన్, ఎక్కడన్నా మేడిగడ్డ వద్దన్నదా? నెక్స్ట్ పేరా కూడా చూడండి, వాళ్ళు రాసింది, వ్యాప్కోస్ కన్సల్టెన్సీ హ్యాస్ డన్ ద డీటెయిల్డ్ ఇరిగేషన్ బై లాడార్ ఏరియల్ సర్వే ఆఫ్ గోదావరి రివర్ ఫర్ ఫిక్సింగ్ లొకేషన్ ఆఫ్ బ్యారేజెస్ అండ్ గోదావరి రివర్ ఫర్ టేకింగ్ 195 TMC ఆఫ్ వాటర్ టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ 3 బ్యారేజెస్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా సైట్స్ వర్ ఫైనలైజ్డ్ and the entire system is renamed as కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది నేను చెప్తలేను, ఎక్స్పర్ట్స్ కమిటీ కాళేశ్వరం కమిషన్కు చెప్పిన రిపోర్ట్. అండ్ ఈ రిపోర్ట్ నేను ఎక్కడి నుంచో తేలేదు, కమిషన్ నుంచి అధికారికంగా తీసుకొని నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో ఇవాళ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది. మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా రిపోర్ట్ను ఆధారంగానే డైరెక్ట్ లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు, గోదావరి నది ద్వారా 3 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చిండ్రు అన్నారు. కానీ నిన్న రిపోర్ట్లో ఒక 20 పేజీల్లో ఏం రాసిండ్రు, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కిపట్టిండ్రు, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ను పట్టించుకోలేదు, దాన్ని ఏదో ఇది చేసిండ్రు అని రాసిండ్రా లేదు, నేను ఒక 10 జాగాలు రాసిండ్రు. సో ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళే చెప్పిండ్రు, ఎక్స్పర్ట్సే. ఎవరికి చెప్పిండ్రు, కమిషన్కే చెప్పిండ్రు, నోటి మాటగా చెప్పిండ్రు, అఫిడవిట్ రూపంలో చెప్పిండ్రు. ఆ ఇచ్చిన అఫిడవిట్నే ఇలా మీ ముందు కూడా పెడుతున్నా. అంత స్పష్టం. ఇంకోటి ఏం మాట్లాడతారు, లేలే మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు, హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు. ఇక్కడ ఏం చెప్పిండ్రు, వ్యాప్కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిలను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు. మీరు ఏ ఎక్స్పర్ట్స్ కమిటీని అయితే మేము తొక్కిపట్టినామో వాళ్ళని పట్టించుకోలేదన్నారో వాళ్ళే మీకు ఇచ్చిన నివేదికలోనే చెప్పిండ్రు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే దీన్ని బట్టి నిపుణుల కమిటీ ఇవాళ రిపోర్ట్ను తొక్కిపట్టిందనో లేకపోతే దాన్ని పట్టించుకోలేదని ఏదైతే నిన్న ప్రభుత్వం చెప్పిందో అది నిజంగా కమిషన్లో ఉందా లేదా ఫుల్ రిపోర్ట్ వస్తే బయటకు వస్తుంది. కానీ ఇలా అది పూర్తిగా అబద్ధం, గోబల్సు, వీళ్ళ అబద్ధాల పరంపర కొనసాగిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అది నిజమైతే, నేను మొదట్లో చెప్పిన ఏది, ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా బయటపెట్టిన 60 పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కిపెట్టినాము, నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు ఏమని, మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది, డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు. అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కిపెట్టిందని ఎట్లా అంటారు? ఒకవేళ అని ఉంటే అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దే ఆర్ వన్ సైడ్ రిపోర్ట్. వాళ్ళు అంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్.
ఇల్లాజిక్ రిపోర్ట్, ట్రాష్, అంతకంటే ఏముంటుంది ఇంకా? దే టోల్డ్ యువర్ సెల్ఫ్, నీకేదో తెలియదు, మీ దృష్టికి రాలేదని కూడా కాదు కదా. దే హ్యావ్ గివెన్ ద అఫిడవిట్ టు ద కమిషన్ అండ్ ద అఫిడవిట్ ఈజ్ గివెన్ బై ద కమిషన్ టు మీ. నాకు అది ఇచ్చింది, కమిషన్ ఇచ్చింది, ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? ఇప్పుడు చెప్పండి, నేను అంటున్నా, ఇప్పుడు కమిషన్ అబ్జర్వేషన్ శుద్ధ తప్ప, లేదా ఇంటెన్షనల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కమిషన్ను తప్పుదోవ పట్టించిందా? ఇది తేలాలి ఇప్పుడు. ఐదర్ కమిషన్ వాజ్ మిస్గైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ కమిషన్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ మిస్గైడెడ్ ఆర్ ఇంటెన్షనల్లీ దే రిపోర్టెడ్. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. నెక్స్ట్. సరే, ఇదంతా నేను చెప్పిందే. నెక్స్ట్ ఇంకొక మాట నేనేమన్నారంటే సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు. అంటే ఇది నేనేమి ఎంత ఫేగ్, ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం. ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం, దుమ్ము దులిపేస్తాం. వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి. మైక్ కట్ చేయొద్దు. మైక్ కట్ చేసి మీరు పారిపోతారు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం, పారిపోవడం అలవాటు. అన్ని నిజాలు బయట పెడతాం. ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మొత్తం బయట పెడతాం. అయితే నేనేమంటారు, ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నేను ఇందాకనే చెప్పిన, ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ